అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీరు ఎంతో నమ్మిన స్త్రీ మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. మీరు మంచివారు, కానీ అందరూ మంచివారు ఉండరు. ఎవరిని కుటిగా నమ్మకూడదు. ఈరోజు మీరు మనోనిగ్రహానికి ప్రయత్నించాలి. పిల్లల పట్ల ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు. కుటుంబ విషయాలు సంతృప్తికరంగా ఉండవు. ఇక ఈరోజు స్త్రీల మూలకంగా కొంతమందికి ధనలాభం కూడా కలుగుతుంది. ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు అనేవి ఉండవు. ఊహించని కార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. వృత్తి ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి కూడా ఉంటుంది. ఆత్మీయులను కలవడంలో విఫలమవుతారు. అనవసరమైనటువంటి వ్యయ ప్రయాసాల వల్ల ఆందోళన చెందుతూ ఉంటారు. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేయకండి. దీర్ఘకాలిక సమస్యలు అయితే కొన్ని ఉంటాయి. వాటి నుండి మీరు బయటకు రావడానికి మందులను సేకరించాలి. యోగా వ్యాయామం చేయడం ప్రారంభించడం ఉత్తమం. ముఖ్యమైన వ్యక్తిని కలుస్తారు. శుభవార్తలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ రంగంలోని వారికి అభివృద్ధి ఉంటుంది. రాజకీయ రంగాల్లోని వారికి క్రీడాకారులకు అద్భుతమైనటువంటి అవకాశాలు అందుతాయి. అన్నింటా విజయాన్ని సాధిస్తారు. కోరుకునేది ఒకటైతే జరిగేది మరొకటి అవుతుంది. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించుకుంటారు. ముఖ్యమైన వ్యక్తుల్ని కలుస్తారు. ఆకస్మిక భయాన్ని దూరం చేసుకోవాలి. ఈరోజు బంధుమిత్రులతోటి వైరం ఏర్పడకుండా మీరు ప్రాణాయామం చేయటం మీరు వల్ల కోపం అనేది నియంత్రణలోకి వస్తుంది. దాని ద్వారా మీకు ఎటువంటి విరోధాలు అనేవి జరగకుండా ఉంటాయి. మీరు సమస్యలు ఏవైనా తలెత్తినా కూడా సమయస్ఫూర్తితో పరిష్కరించుకుంటేనే ఉత్తమము. లేకుంటే మాత్రము మీకు సమస్యలు అనేవి పెరగడానికి కారణం అనేది అవుతుంది. తొందరపాటు నిర్ణయాలు మాత్రం తీసుకోకూడదు. ఈరోజు శుభవార్తలు కూడా అందుకుంటారు. నూతన వస్తు ఆభరణాలను ఖరీదు చేస్తారు. ముఖ్యమైన కార్యాలు పూర్తవుతాయి అనిపిస్తుంది. ఇక ఈరోజు చెడు సహవాసానికి దూరంగా ఉండటం అనేది చెప్పదగిన సూచన. చంచలం వల్ల విద్యార్థులకు ఇబ్బందులు అనేవి అధికమవుతాయి. అల్ప భోజనం వల్ల అనారోగ్యానికి గురవుతారు. వేళ ప్రకారము మీరు ఆహారం సేకరించాలి. వేళ ప్రకారం మీరు ఈరోజు నిద్రపోవాలి. లేకపోతే మాత్రం మీకు సమస్యలు అనేవి ఎదురవుతాయి. ఈరోజు మీరు మీ యొక్క దిండు దగ్గర రాగి చెంబులో పాలు నీటిని కలిపి ఉంచుకొని ఆ యొక్క పాలతో కలిపినటువంటి నీటిని ఉదయం పూట మరియు సూర్యోదయం ముందుగానే చెట్టు యొక్క వేళ్లకు సమర్పించాలి. మీ ఇంట్లో సమీపంలో ఏదైనా చెట్టు ఉంటే ఆ వేళ్లకు మొక్కల యొక్క వేళ్లకు సమర్పించడం వలన మీ నుండి అవి దోషాలు అనేవి పరిహారం అవుతాయి. నెగటివిటీ అనేది తొలగించబడుతుంది. అంతా శుభప్రదంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఎక్కువగా వేరే వారి సమస్యలను పరిష్కరించడంలోనే ఎక్కువ సమయం అనేది వెచ్చించడం జరుగుతుంది. ఈరోజు గ్రహచలనం రీత్యా మీరు అన్ని ప్రయత్నాల్లో కూడా సఫలమవుతారు. ఇక ఈరోజు మీకు చూసినట్లయితే కనుక కొంతమందికి సంతృప్తికరమైనటువంటి జీవితం కూడా లభిస్తుంది. ఎటువంటి సందేహం లేదు. ఏకాగ్రత అనేది మీరు పెట్టాలి. పట్టుదలతోటి విజయాన్ని సాధించాలి. అప్పుడు మాత్రమే మీరు అన్ని పనులలో విజయాన్ని సాధించగలుగుతారు. తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం విషయాలు, బీపీ షుగర్ వంటి సమస్యలు పెరిగేటటువంటి విషయాలు ఉంటాయి. తగిన మందులను సేకరించాలి. ఈరోజు గుండె జబ్బు గలవారు చాలా జాగ్రత్త తీసుకోవాలి. గుండె జబ్బు గలవారు కాఫీ టీలను మానేయాల్సి ఉంటుంది. నూనెలో వేయించిన ఆహార పదార్థాలను కూడా మానేయాలి. లేకపోతే మాత్రం సమస్యలు అనేవి పెరిగే అవకాశాలు హెచ్చుగా కనిపిస్తున్నాయి. ఈరోజు మీకు లక్కీ సంఖ్య 74 మరియు లక్కీ కలర్ అయితే ఆవాలు. ఈరోజు వివాహం కాని వారికి ఒక పరిహారం చేయాల్సి ఉంటుంది. ఆ పరిహారం కొరకు వివాహం కాని వారు ఎవరైతే అవివాహితులు ఉన్నారో వారు మాత్రమే ఈ పరిహారము చేయాలి. ఈ పరిహారం కొరకు యాలకులు 75 గ్రాములు, లవంగాలు 75 గ్రాములు తీసుకొని ఒక మట్టి కుండను తీసుకొని దాంట్లో వేసుకొని ఆ మట్టి కుండలోనే పచ్చకర్పూరం నిండుగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మహాగణపతి మూల మంత్రము స్తుతిస్తూ కనుక ఆ యొక్క పచ్చకర్పూరాన్ని వెలిగించినట్లయితే అందులో ఉన్నటువంటి మొత్తం యాలకులు, లవంగాలన్నీ కూడా కాల్వడం వల్ల ఆ విధంగా కాలుస్తూ ఉన్నప్పుడు మీరు తప్పకుండా ప్రత్యేకమైన శ్రద్ధ ఏం తీసుకోవాలంటే మహాగణపతి మూల మంత్రము జపిస్తూ ఉండాలి. కాల్చినంతసేపు కూడా మీరు మౌనంగా ఉండకూడదు. ఆ తర్వాత కాల్చినటువంటి ఆ పౌడర్ను మీరు చక్కగా మీ ఇంటి గుమ్మం ముందు కుడివైపు నుండి ఎడం వైపుకు
చిటికెడు పోస్తూ ఉండాలి. ప్రతిరోజు చిటికెడు. ఈ విధంగా పోయడం ద్వారా మీకున్నటువంటి దోషాలు తొలగించబడి వివాహం కొరకు మంచి మంచి సంబంధాలు అనేవి రావడం జరుగుతుంది. ఇక మీకు అనుకున్న వ్యక్తితోటి మనసులో ఎవరితో అయితే వివాహం జరగాలని అనుకుంటున్నారో అటువంటి వ్యక్తితోటి వివాహం అయ్యేటటువంటి అవకాశాలు కూడా మరి హెచ్చుగా కనిపిస్తున్నాయి. ఈ దోష నివారణ చేపట్టడం వల్ల మీకు చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలను మీరు అందుకోగలుగుతారు. లక్కీ సంఖ్య 74 మరియు లక్కీ కలర్ అయితే ఆవాలు. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.